హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఈరోజు ఇంకో కొత్త సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నదరన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ అనమాట, ఎన్సిఎల్ అంటారు. సో ఈ నోటిఫికేషన్ ఏంటి మొత్తం అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఎలాగ అప్లై చేయాలి, ఎవరెవరు ఎలిజిబుల్, ఎగ్జామ్ ఫీజు ఎంత, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఫ్రెష్ నోటిఫికేషన్. జస్ట్ నేను 16వ తారీఖుని రిలీజ్ అయిందనమాట నోటిఫికేషన్. చాలా కొత్త నోటిఫికేషన్. మీరు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా అప్లై చేయండి, ఓకేనా. సో మొత్తాన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా. అండ్ ముందుగా నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఎన్సిఎల్ నుంచి వచ్చిందనమాట, నదరన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ అంటారు. సో మనకి ఇక్కడ 3 పొజిషన్స్కి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే టెక్నీషియన్ ఫిట్టర్, టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ అండ్ టెక్నీషియన్ వెల్డర్, ఓకేనా. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్. సో వీటిలో మీకు మినిమం 10th పాస్ అయ్యి మీకు ఐటీఐలో ఈ పర్టికులర్ కోర్స్లో మీరు చేసే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట, ఎలిజిబుల్ అయిపోతారు. మీకు ఇంకా డిగ్రీ అది కూడా ఏమి ఉండదు. జస్ట్ 10th ఉండి మీకు ఐటీఐలో ఈ పర్టికులర్ ఏదో ఒక ఫీల్డ్లో మీరు ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ వెల్డర్లో కానీ ఏదో ఒక ఐటీఐలో చేసి ఉండాలన్నమాట. ఆ ట్రేడ్లో చేస్తుంటే మీరు ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి. అండ్ మనకి అప్లికేషన్స్ వచ్చేసరికి 17వ తారీఖు నుంచి, అంటే నిన్నటి నుంచి 17వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి 16వ తారీఖున వచ్చింది. అండ్ అలాగే అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయడం అనేది 17వ తారీఖున స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 10వ తారీఖు 5వ నెల అనమాట. అంటే వచ్చే నెల 5వ తారీఖు వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది. ఈలోపు మీరు ఎప్పుడైనా, ఈ మధ్యలో ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే, సో ఒక్కొక్క పొజిషన్ నేమ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ క్లారిటీగా టేబుల్లో మెన్షన్ చేశారనమాట, క్యాస్ట్ వైజ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్టర్కి ఎస్సీలో ఒకటి అనమాట, అలా ఓబీసీలో 3, అలా క్యాస్ట్ వైజ్గా నోటిఫికేషన్స్ అనమాట. ఈ టోటల్ నోటిఫికేషన్స్ టోటల్ మీరు చూసుకుంటే 200 పైగా వేకెన్సీలు ఉన్నాయన్నమాట, ఓకేనా. అండ్ ఇక్కడ మీకు పే చూసుకుంటే, సో మీకు బేసిక్ పే వచ్చేసరికి దట్టు ట్రైనింగ్లో మీకు 1583 పర్ డే అనమాట. అంటే మీరు రోజుకి 1583 రూపాయలు మీకు రోజుకి వస్తుంది అనమాట, నెలకి కాదు, రోజుకి. సో అది మీరు యావరేజ్గా నెలకి చూసుకుంటే, సో మీకు దాదాపు 47,500 వస్తుంది అనమాట. దగ్గర దగ్గర 48,000 అనమాట నెలకి. సో మీరు రోజుకి 1583 అనమాట. సో చాలా మంచి బేసిక్ పే అనమాట ఇది, దట్టు ట్రైనింగ్ పీరియడ్లో. సో మీకు మీరు ఆఫీషియల్గా ఎంప్లాయ్ అయిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ పే వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇది బేసిక్ పే వచ్చేసరికి మీకు పర్ డే 1583 రూపాయలు వస్తుంది అనమాట బేసిక్ పే. అండ్ అలాగే ఇక్కడ ఏజ్ విషయం చూసుకుంటే మీకు మినిమం 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు అనమాట. ఎవరికైతే 18 సంవత్సరాలు దాటుతాయో, ఎవరికైతే 30 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇప్పుడు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, పీడబ్ల్యూడి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ ఫీజు ఏం పే చేయగలదు అనమాట, జీరో అప్లికేషన్ ఫీజు. ఎవరైతే ఈ క్యాస్ట్ కాకుండా మిగతా వాళ్ళందరూ 1000 రూపీస్ ప్లస్ 180 జిఎస్టీ అనమాట. అంటే మొత్తం 1180 రూపాయలు అనమాట, ఓకేనా. మొత్తం 1180 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, పీడబ్ల్యూడి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ 1180 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలి, కానీ ఇది నాన్ రిఫండబుల్ ఫీజు అనమాట. సో ఇప్పుడు మన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, మనకి ఫస్ట్గా మీరు అప్లై చేసిన తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి పెడతారనమాట. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద వచ్చిన మార్క్స్ బట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట, ఓకేనా. సో ఇందులో మనకి మొత్తం 100 మార్కులకు ఉంటుంది అనమాట, 90 నిమిషాల టైం ఉంటుంది. అలాగే మనకి ఇందులో 2 సెక్షన్లు ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి అని చెప్పి. సెక్షన్ ఏ అంటే మన టెక్నికల్ నాలెడ్జ్ అనమాట. మన కోర్ సబ్జెక్ట్ మీద టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరు ఫిట్టర్ అయితే ఫిట్టర్, అలా మీరు టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అది 70 క్వశ్చన్స్ ఉంటాయి. 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అంటే టిక్ పెట్టేవి సింగిల్ లైన్ ఆన్సర్స్ ఉంటాయి అనమాట. అండ్ అలాగే సెక్షన్ బి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వెర్బల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది అనమాట. ఇది 30 మార్కులకి అనమాట, 30 మార్క్స్. సో టోటల్గా 100 మార్కులకు మీకు పేపర్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఒక మార్కు, మీకు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఒక మార్క్ ఉంటుంది. మీరు ఏం అటెంప్ట్ చేయకపోతే మీకు ఏం మార్క్స్ రావు, ఓకేనా. సో నెగిటివ్ మార్కింగ్ అనమాట. మీరు ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే మీకు ఒక 1 మార్క్ యాడ్ అవుతుంది అనమాట. అలా ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వాళ్ళని క్వాలిఫై చేస్తారన్నమాట. ఇంకంతే, ఇది ఒక టెస్ట్ ఉంటుంది, ఇందులో ఇంటర్వ్యూస్ కానీ ఇంకేం ఉండవు అనమాట. ఓన్లీ కంప్యూటర్ టెస్ట్ ఒకటే ఉంటుంది. కానీ మీకు మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చి చూసుకుంటే, అండర్ రిజర్వ్డ్ కేటగిరీస్ ఈడబ్ల్యూఎస్కి అయితే
50 మార్క్స్ అనమాట. మిగతా వేరే క్యాస్ట్లకి అయితే 40 మార్కులు అనమాట. ఇది బేసిక్ బేర్ మినిమం మార్క్స్ అనమాట. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఎంత రావాలన్నమాట 100కి. సో టోటల్ 100 మార్క్స్ కదా, 100 మార్క్స్లో 50 మార్క్స్కి అన్రిజర్వ్డ్ కేటగిరీ సిడబ్ల్యూఎస్కి రావాలి. అండ్ మిగతా వారందరికీ మినిమం 40 మార్క్స్ రావాలన్నమాట 100కి. సో ఇది దాటి ఇంకా ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. అండ్ ఎవరికైతే ఈక్వల్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఇక్కడ కొంచెం క్రైటీరియా ఇచ్చారనమాట. దాన్ని బట్టి డిసైడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, క్యాండిడేట్ విత్ హై స్కోర్ ఇన్ సెక్షన్ ఏ విల్ బి ప్రిఫర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఓల్డర్ క్యాండిడేట్స్ అని చెప్పి అలా కొన్ని ఇచ్చారు. అలా డిసైడ్ చేస్తారనమాట ఒకరిద్దరికి కానీ ఎవరికైనా టై అయితే మార్క్స్. సో అది. అండ్ అలాగే మీరు మల్టిపుల్ పొజిషన్స్కి అప్లై చేయకూడదు అనమాట. మీరు ఏదో ఒక్క పొజిషన్కి అప్లై చేయాలి. మీరు మల్టిపుల్ పొజిషన్స్కి అప్లై చేస్తే మీరు 2 అప్లికేషన్స్ క్యాన్సిల్ చేస్తారని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారనమాట. ఓకేనా. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏదో ఒక్క పొజిషన్కి అప్లై చేయండి. రెండిట్లకి ఏదైనా 2 కానీ 3 కానీ అప్లై చేయొద్దు. ఒకవేళ అలాగే అప్లై చేసినట్టయితే ఆ అప్లికేషన్ అలాగే ముందు మీరు అప్లై చేసిన అప్లికేషన్ కూడా వీళ్ళు క్యాన్సిల్ చేస్తారనమాట, రిజెక్ట్ చేస్తారు. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారనమాట. www.nclcil.in అని చెప్పి అందులో మీకు కెరియర్స్ అనే పేజ్ ఉంటుంది అనమాట. కెరియర్స్ రిక్రూట్మెంట్ ఉంటుంది అనమాట. ఆ రిక్రూట్మెంట్లో మీకు అప్లై చేయడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట అక్కడ నుండి. సో మీరు అక్కడ నుండి ఆన్లైన్లో అప్లై చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై చేయొచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజు 1180 రూపాయలు అనమాట. అండ్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే స్కాన్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అన్నమాట. ఇది జస్ట్ 3 వీక్స్ బ్యాక్ అయితే ఉండాలి. ఎంతకంటే ఓల్డ్ ఏదైనా ఉంటే అది కన్సిడర్ చేయరనమాట వీళ్ళు. ఓకేనా. అండ్ అలాగే స్కాన్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ పెన్, స్కాన్డ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ అనమాట. ఇవి మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మీకు ఫుల్ వీడియో అప్లికేషన్ ప్రాసెస్ ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఓకేనా. ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి మొత్తం అన్నీ కూడా మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మీరు టెక్నీషియన్ ఫిట్టర్ అయితే మీకు ఇవన్నీ బేసిక్ వచ్చి ఉండాలన్నమాట. 10 పాయింట్లు ఇచ్చారు. సో అవి ఏంటంటే బేసిక్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రిక్, స్టాటిస్టిక్స్. అండ్ అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అండ్ ఇట్స్ కన్వర్జన్స్, బేసిక్ 10th స్టాండర్డ్ ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్, నాలెడ్జ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ బేసిక్, ఇలా ఇవన్నీ కూడా మీకు మినిమం బేసిక్ వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. మీరు ఫిట్టర్ రోల్కి అప్లై చేస్తే. అలాగే మీరు ఎలక్ట్రీషియన్ రోల్కి అప్లై చేస్తే మినిమం మీకు అవన్నీ వచ్చి ఉండాలన్నమాట. కిర్చాఫ్లా, ఓమ్స్లో అని చెప్పి ఉంటాయి కదా మన కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో వాటిలో. సో అవన్నమాట. సో మీకు ఓమ్స్లా, కిర్చాఫ్లా, ప్యారలల్ కాంబినేషన్, సిరీస్ కాంబినేషన్, ఇవి డీసీ మోటార్స్, జనరేటర్స్ ఇవి వచ్చి ఉండాలి ఎవరు ఎలక్ట్రీషియన్కి అప్లై చేస్తే. మీరు లేదు మీరు వెల్డర్కి అప్లై చేస్తే మీకు ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన పాయింట్స్ అన్నీ మీకు మినిమం అయిన బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకేనా. సో మీకు కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. కొన్ని ఒక్కొక్క పొజిషన్కి కొన్ని ఇచ్చారు పాయింట్లు. మీకు అవన్నీ కూడా మినిమం మీరు అందులో పూర్తిగా రావక్కర్లేదు, కానీ మినిమం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట వాళ్ళు ఇచ్చే టాపిక్స్లో. ఓకేనా. సో ఇది అనమాట ఈ వీడియో కోసం. సో మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా నోటిఫికేషన్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఫ్యూచర్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.